కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే నాని కోసం అయితే వెయిటింగ్. ఇక్కడ కడప సబ్ జైలు దగ్గర ఉండము. ఈడే ఉంటాడు ఈ సబ్ జైలు కానీ. బాధ్యత లేదు, ఇల్లు ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. వీళ్ళకి ఫైన్ కొట్టండి, బండి నెంబర్ ఏదిరా. మమ్మీ, నేను, చిక్కు, నాని బ్రో, తమలపాకు బ్రో అందరం అయితే ఫేస్బుక్ అయితే బయలుదేరినాం. ఆడ కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్యాషన్స్ లో అయితే త్రిపుల్ ఇండియా మల్లెల మంచం తమలపాకు బ్రో సందడి చేస్తాను. వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు కూర్చో ఉండరు, మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు కూర్చో ఉండరు. ఫ్యాషన్స్ లో మన సబ్స్క్రైబర్స్ మాకు వస్తానే స్ప్రైట్ ఇచ్చిండ్రు. మేము తాకుండా ఎత్తి పెట్టుకున్నాం. ఎందుకో తెలుసా, బయటివి అమ్ముతాం. స్వీట్లు కూడా ఇచ్చిందంట, తిన్నట్లా బయటికి పోయి అమ్ముకుంటాం మేము. తెలుసా, అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 116 దగ్గర గాంజా అమ్ముకునే లెక్క ఉండవు. ఈడు చూడండి, ఈడు కొంటాడో లేదు. రే అతి రే 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 అతి 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 నీ అతి. జిలానన్న అయితే మన సెకండ్ ప్రైజ్ అయితే మన ట్రిపుల్ నైన్ ఇండియన్ అయితే చెప్పిండు. అమ్మ, నేను, చిక్కు, రోల్ చేస్తాను. మన మల్లెల మంచం బ్రో తమలపాకు అదే ఇక్కడ తమలపాకు బ్రో అయితే రావడం జరిగింది. ఫేస్బుక్లో ఎంతమంది ఉంటారో ఫేస్బుక్ ఫ్యాషన్స్లో కూడా అంతేమంది ఉంటారు. సో అందరూ అన్నని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఫేస్బుక్లో మాకు మళ్ళీ సమోసాలు కూడా ఇచ్చిండ్రు. మేము మళ్ళీ తినట్లేదు, మళ్ళీ బయట పోయి అమ్ముకుంటాము. దీని మీద మీ స్పందన ఏంటి? ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. అప్పుడప్పుడు మాత్రమే ఇట్లాంటి సమోసాలు దొరుకుతాయి. ఈరోజు మొత్తానికి ఫేస్బుక్ వచ్చినందుకు 100 రూపాయలని సంపాదించుకొని పోతా. ఇక్కడ మా బిజినెస్ చూడండి, థమ్స్అప్ దొరికింది, స్ప్రైట్లు దొరికినాయి. థమ్స్అప్లు ఎన్ని అమ్ముకుంటాం. తమలపాకు బ్రో తింటున్నాడు కాబట్టి నీకు షేర్ లేదు వాటిల్లో. మేము మోడల్ బోల్తే ఇంటికెళ్ళి పోయినాయి. ఇప్పుడు సమోసాలు అమ్ముకుంటాంది. ఇక్కడే నా వీడియో, తమలపాకు బ్రో వీడియో అయితే తీసేసుకున్నాము. ఇంకా నానికి పాపం టైం లేదు, రేపు ఏదో ఒకటి తీసుకుంటాడంట. ఇంకా మమ్మీ నేను ఏదో ఆడ ఇచ్చినవి ఎత్తి పెట్టుకుంటాం, బయటికి పోయి అమ్ముకుంటాం. అమ్మేది అమ్మాయి రోడ్ల మీద. ఆడవాళ్ళు ఎక్కడికి పోయినా, ఫంక్షన్లో పోయినా, పెళ్లిలో పోయినా అన్ని కవర్లు వేసుకుంటారు తినమని ఇస్తే. చూడండి, ఫ్యాషన్స్లో ఇప్పుడే అన్న ఇన్వైట్ చేసిండు. మల్లెల మంచం బ్రో వాళ్ళైతే వెళ్ళిపోయింది. మనమైతే 2 డ్రెస్సులు తీసుకుందాము. అన్న డబ్బులు కూడా తీసుకోవాలి అభిమానంతో. ఫేస్బుక్ ఫ్యాషన్స్కి అందరు రండి. తక్కువ ధరలో మీకు 999కి చాలా ఆఫర్లు ఉన్నాయి. 3 షర్ట్లు, ఇంకా టీ షర్ట్లు, స్వెట్ షర్ట్లు 4 అట్లా చాలా ఆఫర్లు ఉన్నాయి. మన కడపలో తక్కువ ధరలో ఎక్కువ క్వాంటిటీలో మనకు బట్టలు కావాలంటే విజిట్ ఫేస్బుక్ ఫ్యాషన్స్. బాగున్నాయి. ఓకే అన్న, బాయ్ అన్న. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. షాపింగ్ అయితే పూర్తి చేసుకొని లంచ్ చేయడానికి ఎక్కడికి వచ్చినామో తెలుసా? పబ్జీ రెస్టారెంట్లో లంచ్ చేస్తున్నా. చికెన్ డిన్నర్లు చేసినా కానీ ఇప్పుడు పబ్జీ రెస్టారెంట్లో చికెన్ డిన్నర్ చేయడం ఫస్ట్ టైం. చికెన్ డిన్నర్ చేస్తాను. హాయ్ గైస్, పబ్జీ రెస్టారెంట్లో అయితే మమ్మీ నేను లంచ్ చేయడానికి వచ్చేసాను. ఫస్ట్ టైం నేను చికెన్ మండి ట్రై చేయబోతాను. 3 పర్సన్ది 620 రూపీస్ ఉంది ఇక్కడ పబ్జీలో. చూద్దాం ఎంత ప్లేట్ వస్తుంది, ఏమేమి వస్తాయి ఐటమ్స్. ఎగ్జైట్మెంట్ ఉన్నా. ఇంతవరకు నేను మంది ఎప్పుడు తిన్నా. నువ్వు తిన్నావమ్మా? ఈ ప్యాన్తో ఎంతో మందిని పబ్జీలో కొట్టి చంపినా. ఇప్పుడు ఈ ప్యాన్లో తినాల్సి వస్తాను. తీసుకో. కాదులే, ఒకటి తీసేచ్చే ముగ్గురం కూర్చోవచ్చు. టేబుల్ ఎందుకు అంటాను మంది. ఇంతే గాయస్, లంచ్ కోసం అయితే ఇక్కడికి వచ్చి మండి బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇది తినేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. మొత్తం ముగ్గురం కలిసి బిర్యానీ మొత్తం ఊడ్చేసినాము. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.